2019 రాజకీయాల ప్రచారానికి 2024 రాజకీయాల ప్రచారానికి వచ్చిన మార్పు ఏంటో తెలుసా మీకు? 2019 రాజకీయానికి 2024 రాజకీయానికి కంప్లీట్ గా చేంజ్ అయిపోయింది, అప్డేట్ అయిందని చెప్పాలి. ఒకప్పుడు రాజకీయానికి ర్యాలీకి పిలిచినప్పుడు ఒక రోజుల్లో వాడుకొని వాడికి ఒక క్వార్టర్ బాటిల్ 500 రూపాయల నోటుతో పాటు బిర్యానీ ప్యాకెట్ ఇచ్చి పంపించేవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే పొద్దున 2 గంటలు ప్రచారం చేయించుకుని 200 రూపాయలు ఇస్తున్నారు, సాయంత్రం పూట 2 గంటలు ప్రచారం చేయించుకుని 200 రూపాయలు ఇస్తా ఉన్నారు. సో రాజకీయాలకు ఏం మిగిలిందంటే ఆ బిర్యానీ ప్యాకెట్ క్వార్టర్ బాటిల్ అలా మిగిలిపోయినాయి అంతే. మొత్తానికి పోలీసు వాళ్ళు జగన్ గారి మీద రాయదాడి చేసిన వాళ్ళు పట్టుకున్నారంటండోయ్. టీడీపీ లేదబ్బా అంతలా ఉనుక్కుపడుతున్నారు. గుమ్మడికాయ దొంగలు ఎవరంటే భుజాలు తడుకున్నట్టు ఆ పోలీసులు ఏదో వాళ్ళ సాధారణ విచారణ చేస్తా సతీష్ అలియాస్ సత్య అని ఆ దుర్గారావు ఉన్న 2 యువకుల్ని అదుపులో తీసుకుని విచారిస్తా ఉన్నారు. ఈ లోపలే మన బోండా ఉమా గారు బయటకు వచ్చేసి అది అలా ఇది ఇలా 350 రూపాయలు కూలీ అని అన్నా క్యాంటీన్ అని ఇలాంటి స్టోరీ చెప్తా ఉన్నాడు. ఇలాంటప్పుడే కొంతమంది ప్రజలకి డౌట్ వచ్చింది దీని వెనక టీడీపీ ఉందా అని. కడప కోర్టులో వచ్చిన తీర్పు పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు గారికి, షర్మిల గారికి పెద్ద షాక్ అంటండో, తెలుసా మీకు? ఈ కడప కోర్టు తీర్పు మన షర్మిల బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి కాకుండా సునీత గారికి, పురంధరేశ్వరి గారికి, నారా లోకేష్ గారికి కూడా పెద్ద షాకేనండో. ఇక్కడి నుంచి హూ కిల్ జగన్ బాబాయ్ అన్న శబ్దం మనం వినపడకపోవచ్చు. ఈ కోర్టు తీర్పు ఉన్న తర్వాత మన సునీత గారు ఒక రేంజ్లో ఎగిరి దీనిపైన హైకోర్టుకి వెళ్తాం, సుప్రీంకోర్టుకి వెళ్తాం స్టేట్మెంట్ ఇచ్చారు. ముందు ఏం జరిగింది అనేది చూడాల్సిన అంశం అనుకోండి. ప్రజాగల సభలో కదిలరా అన్న సభలో చంద్రబాబు గారు మాట్లాడుతున్నాడు, పవన్ గారు మాట్లాడుతున్నాడు, మరి నారా లోకేష్ గారు మాట్లాడతలేదు ఏందబ్బా, తెలుసా మీకు? అనేకమైన జాతీయ సర్వేలు ఇప్పుడు టీడీపీ ఓడిపోబోతుందని చెప్తున్నాయి కాబట్టి ఎలాగైనా ఈ ఓటమిని లోకేష్ గారి మీద పడనీయకుండా బాబు గారు జాగ్రత్త తీసుకుంటున్నారని వైసీపీ చెప్తుంటే లేదు లోకేష్ గారు ఎలాగైనా మంగళగిరిలో గెలవాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారని టీడీపీ కవర్ చేసే ప్రయత్నం చేస్తుంది. కానీ నారా లోకేష్ లాంటి మంచి వక్త మాట్లాడకపోవటం చాలా బాధాకరం అని కొంతమంది మేధావులు వాదన అండి. జనసేన టీడీపీ ఉమ్మడి మీటింగ్ లో బీజేపీ ప్రభావం గాని బీజేపీ జెండాలు గాని పెద్దగా కనపడలేదు. ఎందుకనంటారు? మొదటి నుంచి ఈ టీడీపీ జనసేన బీజేపీ అలయన్స్ లో కాస్త లోపాలు ఉన్నాయని వైసీపీ ఆరోపిస్తూనే ఉందన్నమాట. ఈ టీడీపీ జనసేన ఉమ్మడి మీటింగ్ లో బీజేపీ ప్రతాపం అంతగా కనపడకపోవటం, ఆ జెండాలు కూడా కాస్త పలచనగా కనపడటం చూస్తుంటే ఈ వైసీపీ చెప్పిన వాదన కాస్త నిజమేమో అని డౌట్ వస్తుంది చాలా మంది జనానికి.